చూడ్డానికి భలే రిచ్గా ఉందిరా ఈ హోటల్ అనుకుని భోజనం చేశామంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్లే. ఎందుకంటే ఇటీవల కొన్ని హోటల్ యజమానులు నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేశారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇందుకు హైదరాబాద్ నగరమే నిదర్శనం. తాజాగా అధికారులు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన ఫుడ్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొందుతోంది. ముఖ్యంగా పట్టణాలు, మెట్రో నగరాల్లో వండుకునేవారు తక్కువ, తినేవారు ఎక్కువయ్యారు. ఇదే అదనుగా భావించి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఫుడ్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్. జీతంలో సగం ఖర్చు తినడానికి ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ వీటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అలాగే భార్యాభర్తలు కూడా వీకెండ్ వస్తే చాలు వంటగదికి రెస్ట్ ఇచ్చి హోటల్స్, రెస్టారెంట్లను పెంచి పోషించే పనిలో పడుతూ ఉంటారు. అక్కడ ఫుడ్ టేస్ట్ ఉంటే చాలు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనవసరం. హోటల్ కాస్త కలర్ఫుల్ గా కనిపించి అంబియన్స్ బాగుంటే చాలు రేటింగ్స్ ఇచ్చి మరో నలుగురిని చెడగొడుతున్నారు. మహానగరం భాగ్యనగర్ లో స్ట్రీట్ ఫుడ్ నుంచి 5 స్టార్ హోటళ్ల వరకు కొదవలేదు. చదువు, ఉద్యోగం, వ్యాపార నిమిత్తం దేశవ్యాప్తంగా నలుమూలల నుండి ఇక్కడ వస్తూ ఉంటారు. వర్క్, ప్రయాణాలతో అలసి సొలసిపోయినా ఇంట్లో వండుకోలేక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవటమే, లేదంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లి తినేసి వస్తూ ఉంటారు. ఆ హోటల్ సూపర్, ఈ రెస్టారెంట్ బంపర్ అని లొట్టలేసుకుని తింటుంటారు. కానీ ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఫేమస్ హోటళ్లలో డొల్లతనం బయటకొచ్చింది. నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగిస్తూ కస్టమర్ల జీవితాలతో ఆడుకుంటున్నారని తేలింది. పురుగులు పట్టిన పదార్థాలు వాడటం, ఎలుకలు తిన్న ఆహారం, బొద్దింకలు పాకిన పదార్థాలను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు గడ్డిపెట్టినా ఇది చరా మామూలుగా మారింది. ఓ 2 రోజులు మంచి ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారు, మళ్లీ వ్యవహారం మొదటికే వచ్చేస్తోంది. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో బడా హోటళ్లలో వంటగది శుభ్రంగా లేకపోవటం, నాణ్యత లేని పిండి పదార్థాలు యూజ్ చేయటం, కుళ్లిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచటం, వాటితోనే వండి కస్టమర్లకు పెడుతున్నారని గుర్తించారు. రత్నదీప్ సూపర్ మార్కెట్ లో నాసిరకం చాక్లెట్లు లభ్యమయ్యాయి. అలాగే జంబో కింగ్ బర్గర్ లో క్వాలిటీ లేని పిజ్జాలు సీజ్ చేశారు. కామత్ హోటల్లో నాణ్యత లేని టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. షాగౌస్ హోటల్లో నాసిరకం వంటలతో పాటు కిచెన్ లో అపరిశుభ్రతను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా 4-5 రోజుల క్రితంవే. ఇలా పాడైన పదార్థాలతోనే వంటకాలు చేస్తున్నారు, వాటిని కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అధికారుల సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. హోటల్స్ నిర్వాహకులు ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదు, ఇక పరిశుభ్రత ఊసే లేదు. హోటల్స్ నుంచి సేకరించిన ఆహార పదార్థాలను అధికారులు ల్యాబ్ కి పంపారు. మనం డబ్బులు పెట్టి మరీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామన్న విషయాన్ని గుర్తించి హోటల్ ఫుడ్స్ కు కాస్త దూరంగా ఉంటే బెటర్. ఇదే వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇకనైనా మనం మేల్కొందాం.